మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇక కెరీర్ పరంగా యాక్ట్రెస్గా ఈ దీంట్లో సినిమా ఇండస్ట్రీలో ఒక ఎరా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ, అలాగే టెలివిజన్లో కూడా ఎంటర్ అయ్యారు మీరు. టెలివిజన్ సీరియల్స్ ఈరోజు మరీ డొమెస్టిక్గా మిమ్మల్ని మరింత దగ్గరగా తీసుకెళ్లేటువంటి మీడియా టెలివిజన్స్. 2020లో అనుకుంటా మీరు టెలివిజన్స్ అక్కమొగుడు సీరియల్తో అక్కడ నుంచి అందులో గెస్ట్ క్యారెక్టర్ చేశాను అక్కపోలో. దాని తర్వాత జీకి ఒకటి చేశాను, ముత్తిమంత ముద్దు అది చేశాను. అది 1 year మళ్ళీ స్టాప్ అయింది. అది అక్కడ 1 year వర్క్ చేసిన తర్వాత దాని తర్వాత అలా వదిలేశాను. ఈ రోజున ఒక సీరియల్ ఒప్పుకుంటే లైఫ్ టైం గడిచిపోతుంది. 10 ఏళ్ళు 5-6 ఏళ్ళు తీసేస్తున్నారు కదా, 100,000 ఎపిసోడ్లు. అవునవును. ఆ విధంగా స్టక్ అయిపోయి సినిమాలకి అవే అవుతుంది. లేదు, నేను చెప్పేప్పుడు ఏం చెప్తానంటే నాకు సినిమాలు చాలా, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ నేను మిస్ అవ్వలేను. నాట్ ఆఫ్ ద మనీ, మెయిన్ నాకు క్యారెక్టర్స్. ఎందుకంటే నేను నాకు ఒక ప్యాషన్ ఉంది కదా, మంచిగా చెయ్యాలి, ఇంకా కొన్ని రోజులు మంచి సినిమాలు చేయాలని ఉంది కదా. సో దానివల్ల నేను ఏం చెప్తానంటే వాళ్ళకి, నాకు సినిమాలకి వచ్చినప్పుడు నాకు డెఫినెట్గా డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే అది ఒప్పుకున్న తర్వాతే నేను అది చేస్తాను. లేదంటే అంటే టీవీ సీరియల్స్ లో చేయడం అనేది ఒక అరెస్ట్ లాంటిది ఆర్టిస్ట్ అంటారు. అట్లా ఏం లేదండి, మనం ఇచ్చుకున్న డేట్స్ చాలా కంఫర్ట్ ఉన్నారు వాళ్ళు. చెప్పే చేస్తారు. మాకేమైనా ఇలా ఉన్నప్పుడు చాలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. అయ్యో ఎందుకు ఆమ్ని గారు, మంచి సినిమా ఉన్నాడు, మిస్ అవ్వకండి, మీరు చెయ్యండి, మీరు సినిమాలు చేస్తేనే బాగుంటుంది, మిస్ అవ్వద్దండి అని చాలా నాకైతే కంఫర్ట్ ఇస్తున్నారు. నాకు అలా ఎప్పుడూ లేదు. ఈవెన్ ముత్యమంత ముద్దు చేసినప్పుడు కూడా డైరెక్టర్ రామ్జీ గారు అని చాలా కంఫర్ట్. ఒక్క సినిమా నాకు మిస్ అయ్యేది కాదు. ఏ సినిమా వచ్చినా వాళ్ళు నాకు కంఫర్ట్ గా వాళ్ళు షూట్ పెట్టుకునే వాళ్ళు. నా సీన్స్ అయినా తీసేసేవాళ్ళు, లేదంటే నా సీన్ నాది వేరే డేట్స్ అయిపోయిన తర్వాత అయినా సీన్స్ చేసుకున్నారు. ఈవెన్ ఇప్పుడు ఏం చేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా డైరెక్టర్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ, దాంట్లో నా పక్కన ప్రభాకర్ పక్కనే నేను చేసిన, ఆయన హస్బెండ్ నేను వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ప్రొడ్యూసర్ ఆల్సో కూడా ఆయన దీనికి. సో డైరెక్టర్ సురేష్ గారు వాళ్ళందరూ నాకు చాలా కంఫర్ట్ గా ఇస్తున్నారు. సినిమాలు ఎక్కడ మిస్ అవ్వట్లే. నాకు మంచి సినిమాలు వస్తే తప్పకుండా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. తమిళ్లో కూడా సీరియల్ చేసినట్టు లేదు, తమిళ్లో చేశాను. అది కూడా ఒక 1 year చేశాను సినిమా. అది నాకు అమ్మకి అప్పుడు కరోనా వచ్చినప్పుడు చేయలేకపోయాను, నేనే మానేసా. సినిమా వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారా, టీవీ వాళ్ళు బాగా ఇస్తారా? ఇద్దరు ఇస్తారండి. అదే ఇది అమ్మ కావాలా నాన్న కావాలా అడిగితే ఎట్లా చెప్తాను, 2 కావాలి. సో ఇద్దరు ఇస్తారు. ఇట్లా ఇవ్వకపోతే నేను కూడా చెయ్యను కదా.